హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణికృష్ణ. శ్రీ వెంకటేశ ఛానల్‌కి స్వాగతం. మేము నార్త్ ఇండియాలో ప్రయాగరాజ్‌లో ఉంటాము. మనం శ్రీరామనవమి అంటాం. ఇక్కడ రామనవమి అని కూడా అంటారు. ఈ దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి చక్కగా అలంకరించి ఉపవాసం ఉండి దేవికి పూజలు చేస్తారు. 9వ రోజున హోమం చేసి కన్నె పిల్లలకు భోజనం పెట్టి లాస్ట్ బండారు కూడా పెడతారు. బండారు అంటే ప్రసాదాలు పంచుతారు. మనం సీతారాముల కళ్యాణం చేస్తాం. ఇక్కడ అమ్మవారి అలంకరణ చేసి పూజలు చేస్తారు. మాకు దగ్గరలో మనకామేశ్వరనాథ్ మందిర్ అని ఉంది. ఈ శివాలయానికి డైలీ మేము వెళతాము. ఇక్కడ స్వామివారికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇక్కడే కాదు, నార్త్ ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా స్వయంగా అభిషేకం మరియు పూజ చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి వెళితే కైలాసం, వైకుంఠం రెండు ఇక్కడే ఉన్నట్లు ఉంటాయి. నాకు అలా అనిపిస్తుంది. లోన ఉపగుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి దగ్గర ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి మూర్తి ఉంటుంది. ప్రతి మంగళవారం చాలా మంది భక్తులు వచ్చి హనుమాన్ చాలీసా చదువుతారు. పక్కన దుర్గాదేవి, లక్ష్మీనారాయణ, సరస్వతీదేవి, పార్వతీ పరమేశ్వరులు మరియు రాధాకృష్ణులు ఉంటారు. కార్నర్లో గుడి టెంపుల్ కార్నర్లో ఈశాన్య మూల భరతమాతకి ఒక రూమ్ ఉంటుంది. అఖండ జ్యోతి 24 hours వెలుగుతుంది అక్కడ. బయటకు వస్తే గోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది. గుడి పెద్దగా. గుడిలో ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంటాయి. ప్లే గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. అన్ని చెట్లు ఉంటాయి. మర్రి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు, ఇవన్నీ చెట్లు కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ మర్రి చెట్టుకి, రాగి చెట్టుకి 24 hours కాదు, ఇక్కడ మొత్తం సంవత్సరం అంతా పూజ చేస్తారు. నార్త్ ఇండియాలో బాగా పూజ చేస్తారు. నేను సౌత్లో చూడలేదు, నార్త్లోనే చూశాను. బాగా పూజ చేసి బయట భారతమాత కార్నర్లో ఉన్న రూమ్ దగ్గర మళ్ళీ బయట శివలింగం పెడతారు. ఆ శివలింగం బయట కూడా మనం వాటర్ పోసుకుని శివలింగాన్ని దీపం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఈ చెట్లన్నిటికి కూడా రోజు దీపం పెడతా ఉంటారు అందరూ. నాకు చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ప్రతి చెట్టులోనూ దేవుణ్ణి చూస్తారు. మర్రి చెట్టుని ఈశ్వరుడని, రాగి చెట్టుని విష్ణుమూర్తి అని, రాగి చెట్టుని విష్ణుమూర్తి శివుడు, దత్తాత్రేయుడు ఆశ్రయించుంటారని అంటారు. వేప చెట్టునేమో లక్ష్మీదేవి, ఉసిరి చెట్టుని నారాయుడు, జమ్మి చెట్టుని దుర్గాదేవి, మారేడు చెట్టుని ఈశ్వరుడు, ఈ చెట్టునన్నిటిని ఆశ్రయించుంటారని ప్రతి చెట్టు కాడ దీపం పెట్టి పూజ చేస్తారు.